శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కార్తీక మాస మహత్యాన్ని మనమందరం కూడా అత్యంత భక్తితోటి తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున కార్తీక పురాణంలో ఉన్నటువంటి 22వ అధ్యాయ సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో మొత్తం మనకి 33 శ్లోకాలు ఉన్నాయి. ఈ 33 శ్లోకాలలో కూడా నిన్నటి వరకు కూడా మనం కథ తెలుసుకుందాం. ఆ కథ ఏమిటి? పురంజయుడనేటువంటి మహారాజు గారు తన శత్రు సైన్యం మీద నేను గెలవలేను అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చి చింతాక్రాంతుడై ఉన్నప్పుడు ఆయన యొక్క పురోహితుడు అతని దగ్గరకు వచ్చి అతన్ని విష్ణుభక్తి పరాయణుడివి కమ్మని కార్తీక పూర్ణిమ నాడు విష్ణువుని పూజించమని చెప్పారు. ఆ రోజు ఎలా కార్తీక పూర్ణిమ కనుక. ఆ తర్వాత జరిగిన కథ ఏమిటనేది ఈ 22వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. అత్రి మహర్షి చెప్తున్నారట, సుశీలస్య చ వశం శ్రుత్వా రాజా హృష్టమనామునే హరేర్దేవాలయం గత్వా కార్తీకే అభ్యర్చ కేశవం ఉపచారై షోడశభిః ప్రసూన ఫల పల్లవైః ప్రదక్షిణ నమస్కారైః నటచర్యాదిభిక్రమాత్ అభ్యర్చ్య ప్రతిమాం లౌహీం స్వామి రూపానుయాయినీం. వెంటనే ఎప్పుడైతే కనుక సుశీలుడనేటువంటి పురోహితుడు రాజుగారికి ఇలా చెప్పారో వెంటనే ఆ పురంజయుడనేటువంటి రాజు అమ్మయ్య ఒక దారి దొరికింది కదా అని చెప్పని సంతోషపడినటువంటి వాడై విష్ణుభక్తిని చేయాలని చెప్పని నిశ్చయం చేసుకున్నటువంటి వాడై బంగారంతో ఒక విష్ణు ప్రతిమను తయారు చేసి విష్ణువాలయానికి వెళ్ళి ఆ విష్ణు యొక్క మూల విగ్రహం దగ్గర ఈ యొక్క బంగారు ప్రతిమను కూడా ఉంచినటువంటి వాడై స్వామివారిని రకరకాలైనటువంటి పుష్పాలతో ఫలాలతో అలానే రకరకాలైనటువంటి చిగురుటాకులతో దళాలతో పూజించి షోడశోపచార పూజ చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేసి హరి యొక్క సన్నిధిలో నాట్యం చేసి ఆయన్ని వివిధోపచారాలతోటి సేవించాట. ఇలా ఏవంతం పూజ్య గోవిందం ఊర్జే పూర్ణకళాధరే. ఊర్జమాసము అంటే ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసానికి ఊర్జమాసము అనేటువంటి పేరుంది. అలానే ఆశ్వీజ మాసానికి కూడా ఊర్జమాసము అనేటువంటి పేరుంది. అంటే ఈ శరదృతువులో ఉండేటువంటి 2 మాసాలకు కూడా ఊర్జము అనేటువంటి పేరుంది అని మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ శరదృతువులో ఉండేటువంటి 2 మాసాలకు కూడా ఊర్జం అనేటువంటి పేరుంది అని అంటే ఊర్జం ఉత్సాహ. అంతకుముందు దాకా వానాకాలం నడిచింది. ఆ వానాకాలం ఉన్నటువంటి కారణం చేత రాజులు ఎవరికి కూడా యుద్ధాలు చేయడానికి అవకాశం లేకపోయింది. ఇక్కడ వానలన్నీ కూడా వెళ్ళిపోయి కాలమంతా కూడా తేటపడి ఉంటుంది కనుక ఇక్కడ ఈ ఊర్జమాసం అంటే ఈ యొక్క మనకి ఆశ్వీజం కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, వీటిల్లో వాళ్ళకి యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ఉత్సాహం ఉంటుంది. శత్రువుల మీద జయాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష చేత వారు ఉపక్రమిస్తారు కనుక యుద్ధాలకి. దీనికి ఊర్జమాసం అనేటువంటి పేరు వచ్చింది. వాటిల్లో కూడా మనం విజయదశమి నాడు గమనించినట్లయితే కనుక శమీ పూజ అని చేస్తాం. ఆ శమీ పూజ చేసి సీమోల్లంఘనం చేసేటువంటి వారు రాజులు, అంటే అప్పుడు యుద్ధాన్ని ప్రకటన చేసేటువంటి వారు. అలా ఈ ఊర్జమాసం అంతా కూడా రాజులకి చాలా గొప్పదైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటిది అని ఇక్కడ ప్రకటార్థం. అంతరార్థం ఏమిటయ్యా అంటే అది మనకు కూడా, మనలో కూడా బోళ్ళు మంది శత్రువులు ఉన్నారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇట్లాంటి అనేకమైనటువంటి రకాలైన శత్రువులు ఉన్నాయి కదా. ఆ శత్రువులను అణచి వారి మీద విజయం పొందడానికి గాను సాధన చేయడానికి గాను ఉపకరించేటువంటి కాల విశేషం ఈ కార్తీకం అంతా కూడా చక్కగా మనకి సహకరిస్తుంది కనుక మనకి కూడా ఉత్సాహాన్ని కలగజేసేటువంటిది ఈ ఊర్జమాసం. అందుకని దీనికి ఊర్జమాసం అని పేరు. అటువంటి ఈ ఊర్జమాసంలో పూర్ణిమ చంద్రుడు ఉన్నటువంటి రోజున కార్తీక పూర్ణిమ నాడు పురంజయుడు గోవింద భృత్యుడై శ్రీమన్నారాయణుడికి సేవకుడై హరినామస్మరణ చేస్తూ ప్రాతకాలం వరకు ఆ రాత్రంతా కూడా విష్ణు సేవ చేసినటువంటి వాడై తిరిగి సూర్యోదయం అయిన తర్వాత యుద్ధానికి బయలుదేరాట. కంఠంలో తులసిమాల ధరించి ఒక చక్కని తలపాగాన్ని పెట్టుకున్నటువంటి వాడే తాను రకరకాలైనటువంటి ఆయుధాలను ధరించి దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కి ధనుర్బాణాలను, కత్తిని, అలానే కావలసినటువంటి బాణ సంపత్తిని వీటన్నిటిని కూడా కలిగి యుద్ధానికి బయలుదేరి వెళ్ళి మళ్ళీ నారీ టంకారం చేయగానే ఆ ధనస్సు యొక్క శబ్దమును అంటే ఆ నారీ టంకార ధ్వనిని విన్నటువంటి శత్రురాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ యుద్ధభూమి మీదకి వచ్చారట. అలా పరస్పరం మళ్ళీ యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టారు. పిడుగుల వంటి బాణాలతో, వజ్రాల వంటి కత్తులతో, ఐరావతం వంటి ఏనుగులతో, ఆకాశమునికి ఎగిరేటువంటి గుర్రాలతో, త్వరగా నడిచేటువంటి రథాలతో అన్యోన్యము ఒకరి మీద ఒకరు మేము గెలవాలంటే మేము గెలవాలి అనేటువంటి పోటీతోటి ఆ యుద్ధం అంతా కూడా సాగడం మొదలైందిట. ఇది 2వ రోజు జరుగుతున్నటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో పరస్పరం జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణలో కాంబోజరాజస్య బలం భగ్నం ఆలోక్యాత్మ పరాజయం పురంజయ జయప్రాప్తి మత్వా రాజా నరాధిప స్వసహాయ బలైశేషై పలాయన పరాయణ రాజా స్వాత్మపురం ప్రాప కాంబోజో భగ్ననగర. వెంటనే అన్యోన్య జయకాంక్షి అయి ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న ఆ యుద్ధంలో కాంబోజరాజు యొక్క సైన్యం అంతా కూడా హతమైపోయింది. నిన్నటి రోజున చెప్పుకున్నాం
కాంబోజరాజు మొత్తం 13 అక్షోహిణుల సైన్యంతో వచ్చాడు. అందులో మొదటి రోజు జరిగినటువంటి యుద్ధంలో ఆయనకి 3 అక్షోహిణుల సైన్యం మాత్రమే నశించింది. అసలు పురంజయుడే ఓడిపోవలసినటువంటి స్థితి. కానీ పురంజయుడు విష్ణుభక్తి యొక్క ప్రభావ కారణం చేత, కార్తీక పూర్ణిమ నాడు రాత్రివేళ శ్రీమన్నారాయణ పూజించినటువంటి పుణ్య విశేషం చేత అసలు జయమే కలగదనుకున్నటువంటి కాంబోజుడి మీద యుద్ధంలో జయాన్ని పొందాడు. కాంబోజుడి యొక్క సైన్యం అంతా కూడా నశించిపోయింది. దాంతో ఆ రాజు భయపడి పలాయన పరాయణ, మిగిలినటువంటి శేషించినటువంటి సైన్యం ఏదైతే ఉందో దాన్ని పుచ్చుకొని తన రాజ్యానికి పారిపోయాట. పురంజయో జయత్సర్వం జయలక్ష్మీ కటాక్షత హరిర్మిత్రం భవేచ్చైవ అధర్మో ధర్మతాం వ్రజేత్ అనుకూలే జగన్నాథే విపరీతే విపర్యయ. విజయలక్ష్మి అనుగ్రహం చేత పురంజయుడు విజయాన్ని పొందాడు. హరి అనుకూలంగా ఉంటే శత్రువు మిత్రువు అవుతాడు, అధర్మం ధర్మంగా మారుతుంది, ప్రతికూలంగా ఉన్నటువంటి కాలం కూడా అనుకూలంగా మారుతుంది. ఇందులో ఆశ్చర్యమేముంది? కార్తీకోక్తం వ్రతం కుర్వన్ కేశవం క్లేశనాశనం శరణ్యం శరణం గత్వా సర్వాపద్భ్య సుఖం వ్రజేత్. కార్తీక మాస వ్రతాచరణ చేసేటువంటి వారు సమస్తమైనటువంటి కష్టాలను కూడా నశింపజేసుకుంటారు. సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా రక్షణ చేయడానికి గాను ఈ యొక్క కార్తీక మాసం చాలా గొప్పదైనటువంటిది. దుఃఖాలు పోగొట్టుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి ప్రణత క్లేశనాశుడైనటువంటి హరిని ఈ కార్తీక మాసంలో పూజించాలి. విష్ణుభక్తో మహాతేజా సత్యమత్యంత దుర్లభం తత్రాపి దుర్లభం మన్యే కార్తీకోక్త వ్రతే మనః. విష్ణుభక్తులైనటువంటి వారు ఎప్పుడు కూడా పూర్ణమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారు. ఇందులో సందేహం ఏం లేదు. అయితే ఆ విష్ణు భక్తులకు కూడా కార్తీక మాస వ్రతాచరణ చెయ్యాలనేటువంటి కోరిక కలగడం ఏదైతే ఉందో చూసావా, అది చాలా దుర్లభం అని చెప్పని కార్తీక పురాణంలో మనకి అత్రి మహర్షి తెలియజేస్తున్నారు. అందుకని కార్తీక మాస వ్రతము ఛాందసులు మాత్రమే చేస్తారంటానికి లేదండి. పుణ్యాతిశయం ఉంటే తప్ప కార్తీక మాస వ్రతం చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనకు అసలు కలగదు. కించ గోవింద భక్తాయే కార్తీక వ్రత నిష్ఠితా జ్ఞేయాస్తే వైష్ణవా శుద్ధా కలౌ ధర్మ విచక్షణై. కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అసలైనటువంటి శ్రేష్టమైనటువంటి వైష్ణవులు అని తెలుసుకోవాలి. కార్తీక వ్రతవేత్తారో నారాయణ పరాయణా అపి శూద్రాదయో వాపి జ్ఞేయస్తే వైష్ణవోత్తమా అపి ద్విజాతయో హన్యే సమ న భక్తా అదోక్షజే త ఏవ శూద్రతుల్యాశ్చ వేదాఢ్య అపి కుంభజ. ఈ కార్తీక మాస వ్రతం చెయ్యాలి అనేటువంటి శ్రద్ధ కలిగి విష్ణువు యందు నమ్మకము ఉంచినటువంటి వారై ఏ శూద్రుడైనప్పటికీ కూడా ఈ వ్రతాచరణ చేసినట్లయితే అతను వైష్ణవోత్తముడు అవుతాడు. కానీ బ్రాహ్మడై ఉండి కూడా కార్తీక మాసం మీద అతనికి శ్రద్ధ లేకుండా ఉండి హరిభక్తిని కనుక ఈ కార్తీక మాసంలో చేయకుండా ఉన్నట్లయితే కనుక అతను వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మడైనప్పటికి కూడా అతను శూద్రతుల్యుడవుతాడు అంటూ ఇక్కడ ఈ కార్తీక మాస మహత్యానికి, కార్తీక మాసంలో చేసేటువంటి విష్ణు పూజకు ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి మనకు చెప్తున్నారు. వేదాభ్యాసి విష్ణుభక్త కార్తీకవత తత్పర స ఏవ వైష్ణవ శ్రేష్ఠ తస్మిన్ నివసతే హరి. వేదాధ్యయనం చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రతం కూడా చెయ్యాలనేటువంటి యొక్క కోరిక కలిగినటువంటి బ్రాహ్మడు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక అతను చాలా గొప్పవాడైనటువంటి వైష్ణవుడు అని చెప్పని తెలుసుకోవాలి. అతనికి అంచెమందు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతటి మహత్తరమైంది ఈ కార్తీక మాసం. హరిభక్తి పరాక్రమాన్ని వర్ణించడం ఎవరితరం అవుతుంది? పరాశర ప్రభృతయో వశిష్ఠాద్యా మహర్షయ అంబరీషాదయో భూపా తదైవ సగరాదయ భక్తిమేవ హరే నిత్యం ఆశ్రిత్యాయుపరాంగతిం. శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం చేతనే పరాశరాదులు కావచ్చు, వశిష్ఠాదులు కావచ్చు, అంబరీషాదులు కావచ్చు, సగరాదులు కావచ్చు, వీరందరూ కూడా పరమపదాన్ని పొందారు. తద్విష్ణు భక్తిమాన్ విప్రః తద్భక్త్యా నిత్యసువ్రత స్వతంత్రో అప్యస్వతంత్రశ్చ విష్ణుపూజాభరో భవేత్. కనుక హరిభక్తి ఎప్పటికీ కూడా చేయవలసినది. నిత్యవ్రతంగా పెట్టుకున్నటువంటి వారే ఎప్పుడు కూడా శ్రీమన్నారాయణ పూజించాలి. వారు స్వతంత్రులు కావచ్చుగాక, పరతంత్రులు కావచ్చుగాక, అయినప్పటికీ కూడా శ్రీమన్నారాయణ చక్కగా సేవించాలి. భక్తి ప్రియో హరినిత్యం ఏ భక్తాచ హరిప్రియా స్వభక్త రక్షణం కుర్వన్ ఇహాముత్ర సుఖప్రద. హరి భక్తులంటే ఇష్టపడేటువంటి వాడు. భక్తులకి కూడా శ్రీమన్నారాయణుడు అంటే ప్రీతి. అంటే వీళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకరు అన్యోన్యమైనటువంటి ఆపేక్ష కలిగి ఉంటారు. ఎవరు? శ్రీమన్నారాయణుడు, ఆయన యొక్క భక్తులు. కనుక తన భక్తుల యొక్క ఐకాముక్షికమైనటువంటి సమస్తమైనటువంటి సుఖాలను, భోగాలను, సంపదలను కూడా శ్రీమన్నారాయణుడు సదా అనుగ్రహిస్తూ ఉంటాడు.
न కార్తీక సమం లోకే న విష్ణు సదృశో విభు న సూర్య సదృశో తేజో న అశ్వత్థ సదృశో ద్రుమ న కార్తీక సమం లోకే. అందుకని కార్తీక మాస వ్రతంతో సమానమైనటువంటి వ్రతము ఈ లోకంలో మరొకటి లేదు. నా విష్ణు సదృశో విభు, విష్ణువు వంటి దైవము మరొకరు లేరు. నా సూర్య సదృశో తేజో, సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు మరొకటి లేదు. నా అశ్వత్థ సదృశో ద్రుమ, అంటే అశ్వత్థం అంటే రావి చెట్టు, రావి చెట్టుతో సమానమైనటువంటి వృక్షం మరొకటి లేదు. ఎలా అయితే వృక్షాల్లో రావి చెట్టు, తేజస్సులో సూర్యభగవానుడో, దేవతల్లో శ్రీమన్నారాయణుడు శ్రేష్టము, అలా ఈ మాసాల్లో కార్తీక మాస వ్రతము గొప్పది అని చెప్తున్నారు. యైదం శృణుయా నిత్యం అధ్యాయం కార్తీకస్య చ స ముక్తపాతక సజ్జో దేహాంతే యాతి మాధవం. ఈ కార్తీక మాస మహత్యబోధకమైనటువంటి ఈ అధ్యాయం ఎవరైతే గనక చక్కగా నిత్యం వింటూ ఉంటారో వారు పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి వారై అంత్యమందు శ్రీమన్నారాయణుడు పొందుతారు. శ్రార్థకాలే పఠతి కార్తీక వ్రతం వైభవం పితరస్తృప్తియమాయాంతి యా కల్పం మునిసత్తమా. ఇక్కడ ఫలశ్రుతిని చెప్తున్నారు. ఈ అధ్యాయం వినటం వల్ల కలిగేటువంటి ఫలశ్రుతి. నిత్యం చదవటం వలనేమో పాపాలన్నీ కూడా పోయి విష్ణువుని చేరతారన్నారు. అలానే శ్రాద్ధకాలంలో ఈ అధ్యాయాన్ని కనుక పఠించినట్లయితే వారి యొక్క పితృదేవతలు కల్పాంతం వరకు కూడా తృప్తి చెందుతారు అని చెప్పని తెలియజేశారు. తర్వాత ఉండేటువంటి అధ్యాయాల్లో కార్తీక మాస వైభవాన్ని గురించి ఏం చెప్పారు అనే దాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. హర నమ పార్వతీపతయేర్ హర హర మహాదేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు.